ఏపీ మంత్రి సత్యకుమార్ టార్గెట్ టీడీపీనా వైసీపీనా? ఇప్పుడు ధర్మవరంలో ఇదే హాట్ టాపిక్. వైసీపీ రాజకీయ శత్రువు, టీడీపీ రాజకీయ మిత్రుడు. సాధారణంగా రాజకీయ శత్రువు టార్గెట్ అవుతాడు, రాజకీయ మిత్రుడు కాదు. అందుకు విరుద్ధంగా జరిగితే ధర్మవరంలో అధర్మం 4 పాదాల మీద నడుస్తున్నట్టు. ఇప్పుడు ధర్మవరంలో ఇదే అయోమయం. ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో అర్థం కాని అయోమయం. ఇటీవల జరిగిన ఘటనలే ఈ అయోమయానికి దారితీశాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కొన్ని రోజుల క్రితం ధర్మవరం సబ్ జైలుకు వెళ్లారు. ఎందుకంటే సబ్ జైలులో వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. వారిని పరామర్శించేందుకు తన అనుచరులతో కలిసి వెళ్లారు. అదే సమయంలో సబ్ జైలు గొడవకు దిగారు. కేతిరెడ్డి కారుపై ఎక్కి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా గుంపు మీద పడే ప్రయత్నం చేసిన సందర్భంలో కేతిరెడ్డి డ్రైవర్ కారును స్పీడ్ గా తీసుకెళ్లారు. కారుపై ఎక్కిన బీజేపీ కార్యకర్త కింద పడిపోయారు. కాసేపు ఇరు వర్గాలు సంయమనం కోల్పోయి వాదలాడారు. ఆ తర్వాత కేతిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ధర్మవరంలో బీజేపీ నేతలు కొత్త సంస్కృతికి తెరలేపారని మాట్లాడారు. తనకు లెక్కాచారాలు బాగా తెలుసని అన్నారు. సమయం వచ్చినప్పుడు లెక్కాచారాలు సరి చేస్తానని చెప్పారు. తాను జైల్లో ములాఖత్కు వస్తానని అందరికీ ముందే తెలుసు. అదే రోజు సిఐ సెలవులో ఉంటారు. సడన్ గా తాను వెళ్లిన సమయంలోనే బీజేపీ వాళ్ళు గొడవకు దిగుతారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా పోలీసులు పట్టించుకోరు. పైగా పోలీసు లాఠీలతో తమ కార్యకర్తలను కొట్టారు. ఇదంతా చూస్తే అనుకోకుండా జరిగిన సంఘటనలా లేదని కేతిరెడ్డి మాట్లాడారు. కానీ బీజేపీ కార్యకర్తలు మాత్రం ఇందుకు విరుద్ధంగా చెబుతున్నారు. ఓ హోటల్లో భోజనం చేసి అటువైపుగా వస్తున్న సమయంలో కేతిరెడ్డి డ్రైవర్ కారును అడ్డంగా పెట్టి త్వరగా రూట్ క్లియర్ చేయకుండా దుర్భాషలాడారని చెబుతున్నారు. అందుకే ఘటన జరిగిందని బీజేపీ కార్యకర్తలు వాదిస్తున్నారు. పైగా తమపై హత్యాయత్నం చేశారని చెబుతున్నారు. ఈ ఘటన జరిగింది చాలా చిన్న కారణంతో. ఈ చిన్న కారణానికే ఒకరు ఫ్యాక్షన్ ప్రేరేపిస్తున్నారంటే మరొకరు రౌడీయిజం, గూండాయిజం అంటూ విమర్శలు చేసుకున్నారు. ఇదే సందర్భంలో మరో కొత్త డిమాండ్ ధర్మవరంలో వినిపించింది. అదేంటి అంటే ఊరి బహిష్కరణ. కేతిరెడ్డి రెచ్చగొడుతున్నాడు కాబట్టి కేతిరెడ్డిని ఊరి నుంచి బహిష్కరించాలి. ఒక్క ధర్మవరంలోనే కాదు, ఏపీలో అక్కడక్కడ ఊరి బహిష్కరణ అన్న పదం వినిపిస్తోంది. అయితే ఓడిపోయినంత మాత్రాన ఊరి నుంచి బహిష్కరిస్తారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఓడిపోయిన వాళ్ళు ఊర్లో ఉండకూడదు అన్న సంస్కృతి మొదలైతే 2 పార్టీల నాయకులు చెరో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వనవాసం చేయాలి. ఓడినా గెలిచినా ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఒక పౌరుడిగా నిర్భయంగా తాను ఉండాలనుకున్న ప్రాంతంలో జీవించే హక్కు ఉంది. అధికారం ఉంది కదా అని ఆ హక్కు కాలరాస్తే అదే పరిస్థితి మనకు కూడా ఎదురవుతుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇక ఫ్యాక్షన్ మళ్ళీ వస్తుందన్న విషయం గురించి మాట్లాడితే నాయకులు వారి అనుచరులు మాత్రమే కొట్టుకోవాలి, చంపుకోవాలి. అంతేగాని జనం ఆ రొచ్చులో దొరలడానికి సిద్ధంగా లేరు అన్న విషయాన్ని గ్రహించాలి. ఏపీలో ఘర్షణలు అక్కడక్కడ జరుగుతున్నాయి. అవి వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్నాయి. కానీ ధర్మవరంలో విచిత్రంగా బీజేపీ వైసీపీ మధ్య జరిగింది. ధర్మవరంలో బీజేపీకి నిజంగా చెప్పుకోదగిన సంఖ్యలో కార్యకర్తలు లేరు. ఒరిజినల్ బీజేపీ కార్యకర్తలు ఇలాంటి ఘర్షణలకు దిగరు. ధర్మవరం బీజేపీలో ఉన్నది వైసీపీ కార్యకర్తలే అన్న ప్రచారం జరుగుతోంది. కేతిరెడ్డి అంటే పడక నచ్చక కొంతమంది ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్లారు. వారే ఇప్పుడు బీజేపీలో ప్రముఖంగా చలామణి అవుతున్నారు. ఆ కార్యకర్తలే ఈ రచ్చకు కారణమన్న వాదన వినిపిస్తోంది. బీజేపీ వైసీపీ గొడవ అలా పక్కన పెడితే టీడీపీ బీజేపీ మధ్య కూడా రోజు రోజుకు ధర్మవరంలో దూరం పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. ధర్మవరంలో బీజేపీ గెలిచిందంటే అది టీడీపీ వల్లనే. టీడీపీ లేకుండా బీజేపీ గెలవదు. అది జగమెరిగిన సత్యం. పరిటాల శ్రీరామ్ మనస్ఫూర్తిగా పనిచేయకపోతే బీజేపీ గెలవదు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కానీ ఇప్పుడు బీజేపీ టీడీపీ మధ్య దూరం పెరిగింది, ఇంకా పెరగబోతోంది. అలర్ట్ కాకపోతే ఇబ్బందికరంగా మారుతుందన్న విశ్లేషణ రాజకీయ పరిశీలకులు చేస్తున్నారు. మంత్రి సత్యకుమార్ ధర్మవరంలో పూర్తి సమయంలో ఉండలేరు. ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి రాష్ట్రం అంతా తన శాఖను చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన తన మనుషుల్ని ధర్మవరంలో వ్యవహారాలు చూసేందుకు నియమించారు. అయితే ఇప్పుడు ఆ పిఏల వల్లే టీడీపీ బీజేపీ మధ్య మనస్పర్ధలకు దారి తీస్తోందని కార్యకర్తలు మాట్లాడుతున్నారు. పిఏల వ్యవహార శైలి టీడీపీ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. ఇది మంత్రి సత్యకుమార్కి తెలిసి చేస్తున్నారా, తేలిక చేస్తున్నారో తమకు తెలియదని టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మేము పని చేయకుండా గెలిచారా అన్న ప్రశ్న టీడీపీ కార్యకర్తలు సంధిస్తున్నారు. ఏపీలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల బలాబలాలను బట్టి కూటమి పార్టీలు సర్దుబాటు ధోరణిలో వెళ్ళాలి. కానీ ధర్మవరంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అటు ప్రతిపక్షంతో ఇటు మిత్రపక్షంతో విభేదాలు భవిష్యత్తుకు మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. 3 పార్టీలు మేలుకోకపోతే
ఇబ్బందికర పరిస్థితులు తయారవుతాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మనం ఏది ఇస్తే తిరిగి మనకు అదే వస్తుందన్న విషయం గుర్తించాలని రాజకీయ నాయకులకు సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.